గోదావరి జలాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోలవరం, నల్లమల సాగర్, బనకచెర్ల ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతోంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. పిటిషన్లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చింది. తెలంగాణ పిటిషన్లు కొట్టివేయాలంటూ ఏపీ కౌంటర్ పిటిషన్ వేసింది. రాజకీయ కారణాలతోనే కేసు వేశారని ఏపీ ఆరోపిస్తోంది. ఈ పిటిషన్లపై సీజీఐ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దీపిక, గోదావరి జలాలపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతా ఉంది. ప్రధానంగా పోలవరం, నల్లమల సాగర్, బనకచెర్ల ప్రాజెక్టులు ఏదైతే ఏపీ ప్రభుత్వం వీటికి సంబంధించి ముందుకు వెళ్తా ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్తా ఉంది. ఎందుకంటే ఏదైతే ఆ కేటాయింపులు లేవు, అదేవిధంగా మిగులు జలాల ఆధారంగా ఏదైతే ఏపీ ప్రభుత్వం ఈ బనకచెర్ల అదేవిధంగా పోలవరం, నల్లమల సాగర్ కు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీనివల్ల అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇప్పటికే తన నిరసనను కూడా తెలియజేసింది. దీనికి సంబంధించి ఇటు ట్రిబ్యునల్లో అదేవిధంగా ఇటు సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్లు కూడా దాఖలు చేసింది. దీనికి సంబంధించి గోదావరి జలాల్లో తమకు దక్కాల్సిన వాటా విషయంలో ఎట్లాంటి రాజీ పడబోమని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించినటువంటి పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకించేందుకు న్యాయపరమైనటువంటి చర్యలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ముమ్మరం చేయడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ముంబై వెళ్లి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. సుప్రీంకోర్టులో ఏ విధంగా మన వాదనలు వినిపించాలి, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కేటాయింపులు కానివచ్చు, అదేవిధంగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకం కానివచ్చు, ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని టీఎంసీల నీరు అలకేట్ అయింది, అదేవిధంగా తెలంగాణ ఎంత నష్టపోతా ఉంది, ఇప్పటికే తెలంగాణకు రావాల్సినటువంటి నీటి హక్కులు సరిగా రావడం లేదు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇప్పటికే తెలంగాణ నష్టపోతా ఉంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల వల్ల ముందుకు వెళ్లడం ద్వారా మరింత తీవ్ర నష్టపోయే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇవన్నిటిని కూడా బేరీజ్ వేసుకుని ఇవన్నిటి ద్వారా బలమైనటువంటి వాదనలు వినిపించాలని చెప్పి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏదైతే డాక్యుమెంట్స్ లను కానివచ్చు, ఇతర జియో కాపీలను కానివచ్చు కూడా అడ్వకేట్లకు అవన్నీ కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నల్లమల సాగర్ ప్రాజెక్టు నివేదికలను పరిశీలించడాన్ని, అదేవిధంగా డిపిఆర్ కు కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇటు ఏర్పాటు కూడా చేసుకుంటుంది. డిపిఆర్ కూడా తయారు చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా నిలిపివేయాలి, ఏపీ ప్రభుత్వం కూడా ముందుకు వెళ్లకుండా నిలువరించాలని చెప్పి సుప్రీంకోర్టులో ఈ రోజు వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నీటి కేటాయింపులు జరగలేదు, అదేవిధంగా వరద జలాలు అనే సాకుతో 200 టీఎంసీలు నీటిని మళ్లించడం అనేది ఇది తీవ్రంగా అన్యాయం. తెలంగాణకు దీని ద్వారా రాబోయే రోజుల్లో తీవ్ర నష్టం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ప్రధానంగా ఆరోపిస్తా ఉంది. ట్రిబ్యునల్ గుర్తించిన విధంగా మిగులు జలాలను తరలిస్తే అది తెలంగాణకు కేటాయించిన నికర జలాలపై దానిపై ప్రభావం చూపిస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇక పోలవరం కుడి కాలువ ఏదైతే దాని యొక్క సామర్థ్యాన్ని ముందుగా 12,250 క్యూసెక్ల నుంచి 38,000 క్యూసెక్లకు పెంచుతున్నారు. ఇది అసలు ఆ ప్లాన్ కు విరుద్ధం అని చెప్పేసి కూడా తెలంగాణ అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉంది. ఇక ప్రధానంగా ప్రాజెక్టు డిజైన్ లో మార్పులు చేయడం వల్ల భవిష్యత్తులో తెలంగాణలోని ముంపు ప్రాంతాలకు కూడా ప్రమాదం పెరుగుతుందని చెప్పేసి కూడా తెలంగాణ ఈ రోజు వాదించబోతా ఉంది. అంతర్రాష్ట్ర ఒప్పందాల ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కూడా కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు పక్క రాష్ట్రం మరియు బోర్డుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ యాక్ట్ లో ఉంది. ఏపీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా సుప్రీంకోర్టు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ రోజు సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్రం తరఫున వాదనలు అయితే వాడివేడిగా వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. వీటికి తోడు నల్లమల అటవీ ప్రాంతంలో సొరంగాలు, కాలువలు తవ్వడం వల్ల పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తా ఉంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా లేవు అని చెప్పేసి కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా నిర్వహించాలని చెప్పి తెలంగాణ ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.